శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 384వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పుడు పరమాత్మను పురుషోత్తముడు అని ఎందుకు అన్నారో వివరిస్తూ ఉన్నారు 18వ శ్లోకంలో స్వామి. ఇప్పుడు బ్రహ్మాది స్తంభ పర్యంతమై వివిధ నామరూపాలతో విలక్షణమైనటువంటి ఈ జగత్తునంతటినీ కలిపి వ్యాకృతము అని చెప్పుకున్నాం మనం. వ్యక్తము, వ్యాకృతము అని చెప్పాం. కనపడేటువంటి సమస్త సృష్టి, బ్రహ్మ నుంచి చీమ వరకు, తోటకూర కాడ నుండి బ్రహ్మ వరకు ఉన్నటువంటి వివిధ నామ రూపాలు, లక్షల కోట్ల నామ రూపాలతో ఉన్నటువంటి విలక్షణమైనటువంటి జగత్ అంతటినీ కలిపి ఏమంటున్నామంటే వ్యాకృతము అంటున్నాం. వ్యక్తము, వ్యాకృతము అంటున్నాం. అయితే ప్రళయకాలంలో ఈ వ్యక్తము, వ్యాకృతం అంతా కూడాను నశించిపోయి దాని యొక్క బీజాలు అన్నీ కూడా సూక్ష్మ రూపాన్ని, బీజ స్థితిలో ఉంటుందన్నమాట ఈ ప్రపంచం అంతా. ఆ స్థితిని ఏమంటాము? అవ్యాకృతము అని, అవ్యక్తము అని అంటున్నాం అన్నమాట. అయితే ఈ అవ్యాకృతానికి కానీ వ్యాకృతానికి కానీ విలక్షణమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో, చైతన్య స్వసచ్చితానంద స్వరూపం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి పారమార్థిక స్వరూపము, భగవంతుని యొక్క నిజమైన స్వరూపము అదే అని మనము అర్థం చేసుకోవాలి. మామూలుగా వ్యాకృతం అనేటువంటి ఉపాధితో కూడినటువంటి పురుషుడి కంటే, వ్యాకృతం అనేటువంటి ఉపాధితో కూడినటువంటి పురుషుడి కంటే కూడాను, అదేవిధంగా అవ్యాకృతం అనేటువంటి ఉపాధితో, అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఉపాధితో కూడిన పురుషుని కంటే, ఈ వ్యాకృతంతో కూడిన పురుషుని కంటే, అవ్యాకృతంతో కూడినటువంటి పురుషుని కంటే కూడాను ఈ ఇద్దరి కంటే విలక్షణమైనటువంటి పురుషుడు ఆయన. ఎవరు? ఆ సచ్చిదానంద పరమాత్మ. మామూలుగా పురుషుడు అంటే ఏంటంటే పూరించుకునేవాడు, పురంలో ఉండేవాడు పురుషుడు అంటాడు. ఉపాధి దృష్టితో పరమేశ్వరునికి పురుషుడు అనే పేరు కలిగింది. పురంలో ఉంటాడు, నవద్వారే పురే దేహే, ఆ పురంలో ఉంటాడు కాబట్టి పురుషుడు అనే పేరు వచ్చిందనమాట. అయితే ఆ ఏ ఉపాధి లేనటువంటి స్వరూపంతో తానే సర్వమై పరిపూర్ణుడై ఉండేటువంటి ఆ యొక్క చైతన్యాన్ని ఏమంటాను? పురుషోత్తముడు అనబడ్డాడు. అంటే పురంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు, అసలు పురమే లేదు కాబట్టి పురుషోత్తముడు. పురంతో సంబంధం లేదు కాబట్టి పురుషోత్తముడు అన్నమాట. అంటే ఉపాధితో ఉన్నాడు కాబట్టి, ఉపాధి అనేటువంటి పురం, నవద్వారే పురే దేహే, పురంలో ఉన్నాడు కాబట్టి పురుషుడు. ఈ పురం లేదు అని అంటే పురుషోత్తముడు. ఈ పురుషోత్తముడే పరమాత్మ. అంటే ఎటువంటి ఉపాధి లేని, అవిద్య కానీ మాయ కానీ ఉపాధులు లేనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆ చైతన్యమే పురుషోత్తముడు. అవిద్యా కల్పితాలైనటువంటి ఆత్మలకు దూరంగా, అంటే ఆత్మకు సంబంధం లేకుండా, అవిద్యతో కూడినటువంటి కూడలేదు, అలా సంబంధం లేకుండా అన్ని భూతాలకు ఆత్మ అయి ఉండడంతో ఇతన్ని ఉపనిషత్తులు కూడా ఏమన్నాడు? పరమాత్మ అని కూడా అన్నాడు. అన్ని భూతాలలోనూ సమానంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క స్వరూపాన్నే ఉపనిషత్తులు కూడా ఏమన్నాయంటే పరమాత్మ అనేటువంటి పేరుతో పిలిచారన్నమాట. ఈ పరమాత్మ 3 లోకాల్లో వ్యాపించి వాటిని ధరించి ఉన్నాడు. ఈ పరమాత్మ ఏం చేస్తాడు? 3 లోకాలలోనూ వ్యాపించి, ముల్లోకాలను వ్యాపించి వాటిని ధరించి ఉన్నాడు. అయితే అజ్ఞాని ఏమనుకుంటాడు? ఈ 3 మూరల శరీరంలోనే ఉన్నాడు అన్న భావన, ఇదే అన్నటువంటి సత్యం అన్న భావనతో ఈ దేహ పోషణే తన కర్తవ్యం అని భావిస్తూ ఉంటాడు అజ్ఞాని అనమాట. అయితే పరమార్థం ఏంటంటే మమాత్మానం సర్వభూతాత్మ అనేది శృతివాక్యం అనమాట. ఆ విధంగా ఈ ఆత్మయే, లోపల ఉన్నటువంటి ఈ ఆత్మయే అందరికీ ఆత్మ అయి ఉన్నది. అన్నింటా ఉన్నటువంటి ఆత్మ ఈ లోపల ఉన్నటువంటి ఆత్మే అన్నది వాస్తవం అనమాట. కానీ మనం అజ్ఞానంతో ఏమనుకుంటామంటే ఇక్కడ వరకు నేను పరిమితము, ఈ 3 మూరల దేహం వరకు నేను లిమిట్ అయిపోయానని మనము లిమిట్ చేసేసుకుంటూ ఉన్నాం అన్నమాట. అర్థమవుతుందా?
కాబట్టి 3 లోకాల్లో ఉన్నటువంటి జీవులందరిలోనూ ఈ ఆత్మే, మనలో ఉన్న ఈ ఆత్మ, ఇందులో ఉన్న ఆత్మే ముల్లోకాల్లో ఉన్న జీవులందరిలోనూ వ్యాపించి వ్యాపకమై ఉన్నదే. ఆ వ్యాపకమైనటువంటి అతడే లోకాలన్నింటినీ ధరించి ఉన్నాడు. ఇలా ధరించి ఉన్నందువల్ల అతనికి ఎటువంటి వికారం, మార్పు ఏమీ లేదు. దెందులో మార్పు లేదు. ఇంక అతను అవికారుడు, నిర్వికారుడు అనమాట. కాబట్టి అవ్యయుడు, ఆయన నాశరహితుడు, పురుషోత్తముడు. అతను అవ్యయుడు, నాశరహితుడు, పురుషోత్తముడు. అవ్యయుడు అని చెప్పడంతో ఏంటంటే ఇప్పుడు క్షర అక్షర పురుషుల కంటే ఇప్పుడు క్షర అక్షర పురుషులు ఏంటి, వ్యయులు. వ్యయధర్మం ఉంది వాటికి. అంటే క్షరపురుషుడు కానీ మెల్లగా నశించిపోతాయి. అవిద్యాపూరితమైనటువంటి దేహం కానీ, అదేవిధంగా మాయతో కూడినటువంటి ఉపాధి కూడినట్టు ఈశ్వర అది కానీ అవి కూడాను ఏమంటే నశించిపోయాడు. ఆత్మజ్ఞానం కలిగితే మాయ నశించిపోతుంది. జ్ఞానం కలిగేంత వరకే, పరమాత్మ జ్ఞానం కలిగేంత వరకే ఇవి ఉంటాయి. పరమాత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇవి నశించిపోతాయి అన్నమాట. కాబట్టి అవి ఆ క్షరపురుషుడు, అక్షర పురుషుడు అంటే అవిద్య మరియు ఆ యొక్క ఆ మాయ అనేటివి వ్యయధర్మం కలిగింది. వ్యయం మెల్లమెల్లగా నశించిపోతాయన్నమాట. అయితే ఈ క్షర అక్షరాలకు భిన్నమైనటువంటి ఇతను మాత్రం అవ్యయుడు, పరమాత్మ అవ్యయుడు. ఎందుకంటే అవి నశించిపోయాయి, కానీ ఇతను వ్యయం కాడు, అవ్యయుడు, నశించడు. అర్థమైందా? కాబట్టి అందరిలోనూ ఉన్నటువంటి ఆత్మ అంతా కూడాను ఆ పరమాత్మ యొక్క వ్యాపకమే అనేది మనకి అర్థం కావాలి. అయితే అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయితే, ఒకడేమో సుఖంగా ఉన్నాడు, మరొకడేమో దుఃఖంగా ఉన్నాడు, ఒకడేమో బాగా తెలివిగా వివేకిగా ఉన్నాడు, ఒకడు అవివేకిగా ఉన్నాడే, ఎందుకు ఇలా అనేటువంటి ప్రశ్న మనకి వస్తుందన్నమాట. ఇది ఎందుకంటే ఈ భేదాలన్నీ కూడాను ఒకడు సుఖము, ఒకడు దుఃఖము, ఒకడు వివేకి, ఒకడు అజ్ఞాని, ఒకడు జ్ఞాని అనేటువంటి భేదాలన్నీ ఆత్మకు చెందినవి కాదు, అంతఃకరణ ధర్మాలు ఇవి. అంతఃకరణం అంటే ఏంది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. బుద్ధికి మన యొక్క కారణ శరీరంలో, కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ వాసనల ఫలితమే వృత్తులు ఫలితమే కర్మలు. కాబట్టి ఆ కారణ శరీరాన్ని డిసైడ్ చేస్తుందే కానీ ఒకటి సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, వివేకాన్ని కానీ, అజ్ఞానాన్ని కానీ ఆ కారణ శరీరము డిసైడ్ చేస్తుందే కానీ లోపల చైతన్యానికి వీడి యొక్క సుఖంతో కానీ, దుఃఖంతో కానీ, అవివేకంతో కానీ, వివేకంతో కానీ సంబంధమే లేదు. ఇది ఈ భేదాలన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు, బుద్ధికి చెందినవే కానీ ఆత్మకు చెందినవి కావు. ఇప్పుడు చూడండి, నిద్రలో అంతఃకరణ లేదు కాబట్టి చూడండి, నిద్రలో అంతఃకరణ లేదు, పూర్తిగా పనిచేయదు కాబట్టి, మనసు ఏమి పనిచేయవు కాబట్టి అసలు అవే సుఖము లేదు, దుఃఖము లేదు, ఏమీ లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు ఏవి ఆ గాఢ నిద్రలో మనకి అంటామన్నమాట. అలాగని నిద్రలో ఆత్మ లేదు అంటామా? ఉంది. ఉదయాన్ని లేస్తానే అబ్బా హాయిగా నిద్రపోయాను అంటే, హాయిగా నిద్రపోయాను అని తెలుసుకున్న వాడెవడు? ఆత్మ. వాడు ఉన్నాడు కానీ ఈ జగత్తు లేదు. అంతఃకరణ లేదు కాబట్టి సుఖము లేదు, దుఃఖము లేదు, హాయిగా పడుకుంటాడనమాట. కాబట్టి పురుషోత్తముడు సర్వస్వతంత్రుడైనటువంటి ఈశ్వరుడు ఈ పురుషోత్తముడు. వీటి అంతఃకరణ ధర్మాలతో ఎటువంటి సంబంధము ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క చైతన్యము మరొకని అధీనంలో ఉండదన్నమాట. అధీనంలో ఉండి కార్యం చేయడం లేదు, అన్నిటికీ తానే నియామకుడు అన్నమాట. అర్థమైందా? మాయ అంటున్నాం కదా, ఈశ్వరుని యొక్క ఉపాధి అని. ఆ మాయ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఈ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం కంట్రోల్లో ఉంటుందన్నమాట. దీని కంట్రోల్లో మాయ ఉంటుంది. అర్థమవుతుందా? కేవలం సాన్నిధ్యం మాత్రం ఉన్నది. దీని యొక్క సాన్నిధ్యంతోనే ఈ క్షరాలను, అక్షరాలను, వ్యవహారాలన్నీ, అక్షరాలన్నీ కూడా వ్యవహారాలు చేసేటట్టుగా చేస్తుంది. ఇది అంటే దీని కరెంటు సాన్నిధ్యంతో బల్బు వెలుగుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ చైతన్యం యొక్క సాన్నిధ్యంతో అవిద్యాపూరితమైనటువంటి దేహం కానీ, దేహంలో ఇంద్రియాలు కానీ, మనస్సు, ప్రాణము ఇవన్నీ పనిచేయాలంటే లోపల ఉన్నటువంటి ఆత్మ అనే కరెంటు ఉండాలన్నమాట. అది లేకపోయినట్లయితే శవమే అవుతుంది. అది శరీరంలో ఇంద్రియాలు పనిచేయవు, శరీరం పనిచేయదు, ప్రాణం లేదు, మనసు లేదు, ఏమీ లేదనమాట. కాబట్టి లోపల ఉన్న చైతన్యం ఏంటంటే ఈ యొక్క క్షరానికి, అక్షరానికి కూడాను
సప్లై చేస్తుంది శక్తిని దీని యొక్క సమక్షంలోనే అవి చేయగలుగుతాయి. కానీ ఇది లేనట్లయితే అవి ఏమి నిర్వీర్యాలన్నమాట, ఏమీ చేయలేవు. కాబట్టి ఈ విధంగా పరమాత్మ అక్షరాలకు రెండిటికి కూడాను శ్రేష్టమైనటువంటి స్వరూపం కలవాడై ఉన్నాడు అని మనం అర్థం చేసుకోంటే అటు అవిద్యకు కానీ మాయకు కానీ ఎటువంటి సంబంధము లేదు. ఈ పరమాత్మ ఈ రెండింటికి విలక్షణంగా ఉన్నాడు అని మనకి అర్థం కావాలన్నమాట. కాబట్టి సంసారం అనేటువంటి ఈ మాయా వృక్షాన్ని, దాని కనిపించేటువంటి ఈ సమస్త స్థూల ప్రపంచం మాయా సంసారాన్ని, దీనికి బీజమైనటువంటి అవ్యాకృతం ఎక్కడ ఉంటుంది, అక్కడ సూక్ష్మం నుంచి కదా స్థూలం వచ్చింది, దానికి బీజమైనటువంటి అవ్యాకృతాన్ని, ఆ బీజంలోంచి వచ్చినటువంటి ఈ వ్యాకృతాన్ని, వీటన్నిటినీ వీడి నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో వాడే నిజమైనటువంటి పరమాత్మ, అదే నిజమైనటువంటి పురుషోత్తముడు అనేది మనకి ఇక్కడ అర్థం కావాలి. వాడినే మనం ఇక్కడ పురుషోత్తముడు అని పిలుస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి నిరుపాధికమైనటువంటి ఉపాధి లేనటువంటి, అంటే అవిద్య కానీ అదేవిధంగా మాయ కానీ ఉపాధులు లేనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే పురుషోత్తముడు అన్నది వేదాంతం యొక్క సిద్ధాంతం. అంటే ఉపాధులు లేనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపము, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వ చైతన్యవంతుడు అయినటువంటి ఆ సత్ చిత్తులతో కూడినటువంటి ఆ చైతన్య స్వరూపమే పురుషోత్తముడు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. సత్ అంటే ఏంది? ఉన్నానని తెలుసుకోవడం అన్నమాట. ఉండడం, ఉన్నానని తెలుసుకోవడం. ఆ సచ్చిత్తులు కలిగినటువంటి ఆ చైతన్యమైనటువంటి స్వరూపమే పురుషోత్తముడు అని మనకి ఇక్కడ పూర్తిగా అర్థం కావాల్సి ఉందన్నమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.